అసలు ఎప్పుడిచ్చావు? పొద్దునే ఇచ్చానమ్మా. పిన్ని గారు ఇచ్చిన 20,000 ఏవి? పోయాయి వదినా. అమ్మా భూదేవి, అమ్మా భూదేవి, నా మాట వినమ్మా. ఇక నువ్వు మారు, నీ జాతకము మారదు. నీ దిక్కున చోటుకెళ్ళు, నా ఇంటికి మాత్రం రావద్దు. మావయ్య గారు, మీరు లోపలికి వచ్చి పడుకోండి. అమ్మా, నిన్నెలా చీకట్లో ఒంటరిగా బయట నిలబెట్టడం కన్నా నేరమా? నాకేం భయం వేయడం లేదు నాన్న. వదినన్నట్టు నా భవిష్యత్తు చీకటైపోయింది. తెల్లవారుగానే వెళ్ళిపోయే ఈ చీకటి మాత్రం ఓ లెక్క. నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళనమ్మా? వెళ్ళకపోతే ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోమంటుంది. నా మూలంగా మీరు ఈ చీకట్లో చలిలో ఆకలితో మెలకుగా ఉండటం నాకు ఇష్టం లేదు. నా మాట విని వెళ్ళండి నాన్న. లేదమ్మా, నా వల్ల కాదు. అయితే నేను ఇక్కడ కూడా ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా, అంత మాట అనకు తల్లి. లోగిట్లో ఉండవలసిన బిడ్డ వాకిట్లో ఉండటం చూడలేక వెళ్ళనన్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. నేనే గుండె రాయి చేసుకుని నా స్వార్థం నేను చూసుకుని లోపలికెళ్ళి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాను. చాలా జరిగిందంతా ఇప్పుడే తెలిసింది. మీకెలా తెలిసింది? మీకు ప్రపంచం గురించి పూర్తిగా తెలీదు. నిజం కన్నా పుకార్లు చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తాయి. ఎదుటి వాళ్లకు సాయం చేయడం కన్నా వాళ్లకొచ్చిన కష్టాన్ని చూసి నవ్వుకుంటూ 10 మందికి చెప్పుకునే వాళ్లే ఎక్కువ కదా. వాళ్ల మూలంగానే తెలిసింది. అయినా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఇలాగే ఉండిపోతారా? కనీసం తెలిసిన వాళ్ళ ఇంటికైనా వెళ్ళొచ్చు కదా. నాకు తెలిసిన వాళ్ళింటికా, నా గురించి తెలిసిన వాళ్ళింటికా? ఎవరింటికి వెళ్ళాలి? ఇందాక చాలా తలుపులు కిటికీలు తెరుచుకునున్నాయి. మా వదిన లోపలికి వెళ్ళగానే నాటకం ముగిసిపోయినట్టు ఆ తలుపులన్నీ మూసుకున్నాయి. వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్లే, నా గురించి తెలిసిన వాళ్లే. వాళ్ళింటికి వెళ్ళమంటారా? మీరు నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. మీరు ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఏ దోషం మీ జాతకంలో లేదు, మీ నమ్మకంలో ఉంది. అందరినీ అమాయకంగా నమ్మడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు
అన్నది నిజమే కావచ్చేమో, నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను ఎదుటి వాళ్ళని నమ్మడం మానేసినంత మాత్రాన నాకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. నా జాతకం మంచిది కాదన్న నిజం ప్రపంచమంతా పాకిపోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేముంది? సరే, అదంతా మీ పర్సనల్ విషయం. ఇప్పుడు నేను వచ్చింది మీకేదో హితబోధ చేయాలని కాదు. ఈ రాత్రికి మీరు తలదాచుకోవడానికి మంచి చోటు చూపిద్దామని. రోజు నైట్ షిఫ్ట్ వాళ్ళని దింపేసి కంపెనీ బస్సును తీసుకొచ్చి ఈ కాలనీలోనే పెడతాం కదా, ఆ బస్సులో పడుకోవచ్చు. పదండి. బస్సులోనా? దీనికన్నా అదేనా ఏం కదా. మీరందరినీ నమ్మినట్టే ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. రండి. రండి మీనాక్షి గారు. రండి రండి. రండి మీనాక్షి గారు, రండి. ఏం కాదు, రండి రండి. ఈ కంపెనీ మిమ్మల్ని బయటికి పంపించిన కంపెనీ బస్సు మాత్రం మీకు ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రండి. రండి. వెళ్ళండి, ప్రశాంతంగా పడుకోండి. ఆగున్న బస్సు కదా, కుదుపులేమీ ఉండవు. వెళ్ళండి. ఒక్క నిమిషం, వెళ్ళండి. గుడ్ నైట్ అండి. ఒక్క నిమిషం. మా నాన్నగారు నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకసారి మీ సెల్ ఫోన్ ఇస్తారా? ఇక్కడున్నానని చెప్తాను. నిజమే, ఆయన కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇదిగోండి. హలో నాన్న, నేను అమ్మ మీనాక్షి, ఎక్కడి నుంచి అమ్మా? మన అపార్ట్మెంట్స్ దగ్గరే ఉన్నాను నాన్న. అల్లికా డిజైన్స్ వల్ల కంపెనీ బస్సులో పడుకుంటున్నాను. మీరు నా గురించి ఏం టెన్షన్ పడకుండా పడుకోండి. నువ్వు ఒక్కదానివే? ఒంటరిగా లేను నాన్న. నన్ను కూడా అభిమానించే ఓ మంచి మనిషి నాకిక్కడ తోడుగా ఉన్నారు. భయం లేదు. ఉంటాను నాన్న. అమ్మా, మంచి తల్లి, జాగ్రత్తమ్మా. థ్యాంక్స్ కొండ గారు. నో మెన్షన్ అండి. అయ్యో, అక్కడ పడుకుంటున్నారేంటండి కొండగారు?
బస్సు మొత్తం నాకే వదిలేశారా? బస్సులో 40 సీట్లుంటే అందులో మీకిచ్చింది ఒక్క సీటే కదండి. ఆ ఒక్క సీటు నాకిచ్చి మిగతా 39 సీట్లు వదిలేసి మీరు కింద పడుకుంటున్నారు కదా. మీరు నిశ్చింతగా పడుకుంటే నాకంతే చాలండి. ఏ ఇట్లా దూకుతుంది? కండక్టర్ చెయ్యి టిక్కెట్లు ఇవ్వడానికి పనికొస్తుంది అనుకున్నాను, కానీ అదే చెయ్యి కన్నీళ్లు కూడా తుడుస్తుందని మిమ్మల్ని చూసాకే అర్థమైందండి. మీరు చాలా మంచివారు కొండగారు. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. మీరు ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఏ దోషం మీ జాతకంలో లేదు. మీరు నిశ్చింతగా పడుకుంటే నాకంతే చాలండి. కొండగారు, కొండగారు, ఏంటండి? నేను ఇంటికి వెళ్తున్నాను. 5 అయింది కదండి. నేను రోజు 5ంటికే లేస్తానండి. అయినా ఎవరు చూడకముందే వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఇష్టమండి. మీరు గాని రాకపోయుంటే బాధతోనూ భయంతోనూ ఒంటరితనంతోనూ ఈ రాత్రి నాకు భయంకరమైన రాత్రిలా మారిపోయి ఉండేది. మీ మూలంగా నేను నా బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయాను. బయట మీరున్నారన్న ధైర్యమే అది. మీరు చేసిన ఈ సహాయాన్ని నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను కొండగారు. థ్యాంక్స్. వస్తాను.
వదినా అది అది లోపలికి వచ్చి తగలాడు. గురూజీ, తెల్లారేసరికల్లా నిప్పుని నీళ్ళలాగా మార్చేసావే. థ్యాంక్ యూ. లోపలికి వస్తావా అక్కడే ఉంటావా? ఒక్క రాత్రి ఇంటి బయట పడుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా మహాతల్లి? అదే ఎప్పటికీ బయటే ఉండాల్సి వస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలుసుకో. తొందరగా స్నానం చేసి రెడీ అయిరా, బయటికెళ్ళాలి. ఎక్కడికమ్మా? గుళ్ళో మీతో పాటు ఎంతమంది రంగులేస్తారు? 3. అందులో ఒకరిని మానిపించేయండి. ఎందుకమ్మా? ఎందుకేంటి, ఆ పని మీ అమ్మాయికి వచ్చు కదా. ఇంట్లో బొమ్మలకి రంగులేసేది ఇవాటి నుంచి గుళ్ళో వేస్తుంది. డబ్బు కూడా వస్తుంది. నా 20,000 నాకు తిరిగి వచ్చేదాకా పని చెయ్యాలి. ఏంటి విన్నావా? మీరేమంటారు మామయ్య గారు? సరేనమ్మా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. 40 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా జాగ్రత్త పడేదేముందమ్మా? నేను కూడా 10 సంవత్సరాల నుంచి అప్పులిస్తున్నాను. ఏనాడు ఒక్క రూపాయి పోలేదు. అమ్మగారికి పని అప్పచెప్పగానే 20,000 ఎగిరిపోయాయి కదా. అలాగే మీరు చేసే పని కూడా పోతుందేమో. అది పోకుండా చూసుకోండి. అప్పుడు ఆవిడ ఒక్కతే కాదు, మీరు కూడా. ఎందుకులేండి, మంచే కోరుకుంటాను. నా 20,000 నాకు వచ్చేదాకా మీరు ఇంట్లోనే ఉండాలి. మీ పని బాగుండాలి. గుడ్ మార్నింగ్. మనకి గుడ్ మార్నింగే. గా మీనాక్షికి రాత్రి లగ్గం నాగవెల్లి అన్ని అయినాయి కదా. దాని బతికెట్లా తెల్లారిందో ఏందో. మనం చేసిన దొంగతనం దాని మీద పడి ఆ భూదేవి ఇంట్లోంచి గెంటేసింది కదా. ఇక మనకి దాని పేడ పూర్తిగా వదిలిపోయినట్టే. పిచ్చి తల్లి ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో. ఓ లక్కో, గదే ఆడికి పోలే గేండే దాపురించింది. ఓసి దీని బొందర మనువడా గన్ని తిట్లు తిన్నా ఎన్నే పడి ఏడుస్తుందేందే? ఏమ్మా, బాధపడుతున్నావా? లేదు నాన్న, నా ముందు దురదృష్టం నడుస్తున్నా నా పక్కన మీరున్నారన్న ధైర్యం ఇంకా మిగిలే ఉంది. నేనుండి ఏం లాభం తల్లి? ఈడొచ్చిన ఆడపిల్లకు ఒక తోడు చూపించాల్సింది పోయి నాతో పాటు నిన్ను ఎండలో మార్చడానికి తీసుకువెళ్తున్నాను. నడివీధిలో నిలబడడం కన్నా గుడినిడలో కష్టపడటంలో తప్పు లేదు నాన్న. ఏంటోనమ్మా. నమస్కారం అండి ధ్వజస్తంభం గారు. నమస్కారం అయ్యా. మన కాలనీ వాళ్ళందరూ చందాలు వేసుకుని సాయిబాబా గుడి కట్టిస్తున్నాం. దానికి మీరు? నేను చందాలిచ్చే పరిస్థితిలో లేనని ఆ సాయినాథుడు కూడా తెలుసు నాయనా. నేను చందా అడగటం లేదండి, గోపురానికి రంగులేసి పెడితే చాలు. అయ్యో, అది ఎంత పని. తప్పకుండా వేసి పెడతాను. వస్తుంది. రాని ఆ శనితో మనకేం పని? గా సచ్చిందానికి ఈనే పడుంటదా లేకెందులోనన్నా దూకి సస్తదా తెలుసుకోవాలి కదా. రండి. అమ్మ మీనాక్షి,